రైట్. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. దశాబ్దాల కాలంగా అజ్ఞాతంలో ఉంటూ పార్టీని నడిపించిన అగ్రనేతలు నేడు జనజీవన స్రవంతిలో కలిశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి, మల్లా రాజిరెడ్డితో పాటు బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డిలు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీరితో పాటు మరో 15 మంది మావోయిస్టులు కూడా పోలీసులకు శరణు కోరారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో ప్రభావితమై వీరు అజ్ఞాతాన్ని వీడారని వెల్లడించారు. ఈ లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన వారు 11 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని, వారు కూడా వెంటనే బయటకు రావాలని డీజీపీ పిలుపునిచ్చారు. మాజీ అగ్రనేత గణపతి ప్రస్తుతం అడవుల్లో లేరని, బయట ఎక్కడో షెల్టర్ తీసుకుంటున్నట్లు సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. లొంగిపోయిన నేతలకు ప్రభుత్వం తరపున రావాల్సిన 90 లక్షల రూపాయల రివార్డు మొత్తాన్ని డీడీల రూపంలో తక్షణమే అందజేసి వారి పునరావాసానికి హామీ ఇచ్చారు. తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. దశాబ్ద కాలంగా అజ్ఞాతంలో ఉంటూ పార్టీని నడిపించిన అగ్రనేతలు నేడు జనజీవన స్రవంతిలో కలిశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డితో పాటు బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డిలు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీరితో పాటు మరో 15 మంది మావోయిస్టులు కూడా పోలీసులకు శరణు కోరారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో ప్రభావితమై వీరు అజ్ఞాతాన్ని వీడారని వెల్లడించారు. ఈ లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పూర్తిగా నిర్వీర్యమైందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన వారు 11 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని, వారు కూడా వెంటనే బయటకు రావాలని డీజీపీ పిలుపునిచ్చారు. మాజీ అగ్రనేత గణపతి ప్రస్తుతం అడవుల్లో లేరని, బయట ఎక్కడో షెల్టర్ తీసుకుంటున్నట్లు సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. లొంగిపోయిన నేతలకు ప్రభుత్వం తరపున రావాల్సిన 90 లక్షల రూపాయల రివార్డు మొత్తాన్ని డీడీల రూపంలో తక్షణమే అందజేసి వారి పునరావాసానికి హామీ ఇచ్చారు.